हाय फ्रेंड्स वेलकम बैक टू मई चैनल నేను మీ సంతోష్ని మీరు చూస్తున్న సంతోష్ వ్లాగ్స్ నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ ఇలా మన వీడియో టాపిక్ వచ్చేసిందంటే మన సాయి గణేష్ కళాకార్ మన ఓం ప్రకాష్ అన్న వాళ్ళ దగ్గర అయితే నేను రావడం జరిగింది. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 10. ఈ ఎపిసోడ్ నెంబర్ 10లో మాత్రం టోటల్గా మనం ఎంతవరకు గణపతి పప్పలు రెడీ కావడం జరిగింది ఏందని మాత్రం టోటల్గా మాత్రం అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ అలానే ఇక్కడ గణపతి పప్పలు నచ్చినట్టయితే మాత్రం మీకు ఏంటంటే అన్న కాంటాక్ట్ చేసుకోవచ్చు, కాంటాక్ట్ చేసి బుక్ చేసేసుకోండి. ఎందుకంటే గణపతి పప్పలు అనేది బుకింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి నేను మీకైతే చెప్తున్నా, ఓకేనా? ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మీకు ఏమేమి గణపతి పప్పలు ఏంటనేది మొత్తం అయితే అప్డేట్ అయితే ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని మీరు చూస్తున్న సంతోష్ వ్లాగ్స్ నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే మన సాయి గణేష్ కళాకార్ ప్లస్ దుర్గామాత కళాకార్ మన ఓం ప్రకాష్ అన్న వాళ్ళ షెడ్ దగ్గర అయితే ఉన్నాం. అండ్ అలానే మీకు అన్న వాళ్ళది లొకేషన్ వచ్చేసి మనకు వరంగల్ కాశీబుగ్గ ఉంది. కాశీబుగ్గ నుంచి స్ట్రైట్గా వచ్చాక మన శివాలయం ఉంటుంది. శివాలయం నుంచి క్వైట్ ఆపోజిట్ గల్లెకెళ్ళి వస్తే ఈ గల్లెకెళ్ళి మన ఓం ప్రకాష్ అన్న వాళ్ళ గణపతి షెడ్కి వెళ్తాం. అండ్ ఇట్లకెళ్ళి వెళ్తే మాత్రం మన మైసమ్మ టెంపుల్ అటు వెళ్తాము, మన కోటిలింగాలకు కూడా వెళ్ళొచ్చు. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం చూసుకుందాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బయట ఉన్న గణపతి పప్పలు మాత్రం మనకు అప్పుడు ఎపిసోడ్ 9లో వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా కొంచెం ఫినిషింగ్ వర్క్ ఇట్లా ఏం కాలేదు. ఇప్పుడు ఎంతవరకు వచ్చింది ఏందని మాత్రం చూసుకుందాం. చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకో గణపతి పప్పకు మాత్రం ఇంకా ముంబై మోడల్ గణపతి పప్పకు మాత్రం ఇంకా స్టాండ్ అయితే మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. అప్పుడు కూడా వచ్చినప్పుడు ఏంటంటే సేమ్ మోడల్ గణపతి పప్ప ముంబై మోడల్ సేమ్ ఇదే విధంగా ఉండే చూసుకోవచ్చు మీకు. కానీ ఈ గణపతి పప్ప చూడండి, ముంబై మోడల్ గణపతి పప్ప మాత్రం చాలా బాగున్నది కదా, చూసింది కదా మీకు. అండ్ అలానే ఇంకో గణపతి పప్ప దగ్గరికి అయితే చూద్దాం మనము. చూసుకోవచ్చు ఇక్కడ గణపతి పప్ప మాత్రం చాలా ఎక్సలెంట్. చూడండి మనం మొత్తం పాముల పడగలు అయితే బ్యాక్గ్రౌండ్లో ఉండడం జరిగింది. 5 పాముల తలకాయలు చూసింది కదా. మొత్తం గణపతి పప్ప కూడా మొత్తం పాముల మీద కూర్చోవడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ ఏంటంటే మన గణపతి పప్పకు వచ్చేసి మనకు రైట్ సైడ్న మూసికుడు ఉన్నాడు. అండ్ అలానే ఇంకో గణపతి పప్ప దగ్గరికి అయితే వెళ్దాం. చూసుకోవచ్చు మనం ఇంకో గణపతి పప్ప అని చూపిస్తాం మీకు, రండి. అండ్ అలానే ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఒకవేళ ముంబై మోడల్ గణపతి పప్పలు కావాలనుకుంటే మాత్రం ఏ హైట్లో కావాలి ఏంటి అని మాత్రం మీరు ఓం ప్రకాష్ అన్నకైతే కాంటాక్ట్ చేయండి, కాంటాక్ట్ చేసి మాత్రం కనుక్కోండి. అండ్ అలానే ఇంకో గణపతి పప్ప దగ్గరికి అయితే వచ్చినాం. చూసుకోవచ్చు ఇంకో గణపతి పప్ప కూడా చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో గణపతి పప్ప కూర్చొని ఉండడం జరిగింది, చూసుకోవచ్చు. అండ్ అలానే మనకు గణపతి పప్పకు చూసుకున్నట్టయితే మన వెంకటేశ్వర స్వామివారి నామాలు ఉండడం జరిగింది. అండ్ అలానే చూడండి మనకు జ్యువెలరీ వర్క్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఇంకా ఏంటంటే మనకు కలరింగ్ అనేది ఇంకొక 5 to 10 డేస్లలో మాత్రం కలరింగ్ అనేది స్టార్ట్ అవుతుందంట. చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే మనకి ఇంకా కృష్ణుని అయితే ఫ్లూట్ వాయించుకుంటూ ఉండడం జరిగింది, చూసింది కదా మీకు. ఇక హైట్ పరంగా మొత్తం అయితే మీకు ఆల్మోస్ట్ చాలా ఎపిసోడ్స్లో చెప్పాను. ఇంకోటి ఏంటంటే ఈ లైన్లో ఉన్నట్టయితే మాత్రం సేమ్ గణపతి పప్పలు మాత్రం ఉండడం జరిగింది ప్రజెంట్ అయితే. ఇక చూసుకుందాం మనము షెడ్ లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. నేను చెప్పాను కదా మీకు ఒకవేళ ముంబై మోడల్ గణపతి పప్పలు కావాలన్నా కూడా భారీ గణపతి పప్పలు ఇక్కడ ఉన్నాయి, చూసుకోండి. చేతులు కాళ్ళు ఇట్లా మొత్తం రెడీ చేసి పెట్టున్నాను. ఇంకా జాయింటింగ్ వర్క్ కూడా అవుతుంది. అండ్ అలానే ఇంకా లోపలికి అయితే పోయి చూద్దాం గణపతి పప్పలను. ఇక చూడండి నేను చెప్పాను కదా మీకు డైల్ మొత్తం రెడీ చేసేది పెట్టిన. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక మనకు ఇక్కడ ఏంటంటే గణపతి పప్పలకి అయితే మాత్రం స్పెషల్గా ఈ అన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మన వైట్ నుంచి దాని తర్వాత ఏదో మట్టి పెడతారు దాని మీద ఆ గణపతి పప్పలకు. అది ఆ వర్క్ అయితే అవుతుంది ఇప్పుడు ప్రజెంట్గా. ఎందుకంటే ఫినిషింగ్ ఇంకా మంచిగా నీట్గా వస్తుంది. కస్టమర్కి ఫుల్ సాటిస్ఫాక్షన్ చేయాలని అన్న వాళ్ళు కొంచెం రిస్కీ అయినా కూడా మంచిగా అయితే నీట్గా అయితే చూడండి ఎంత నీట్గా అయితే ఫినిషింగ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అలానే మనం బయట చూసినాం కదా గణపతి పప్పను, ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ ఆ గణపతి పప్ప కూడా ఈ విధంగా. నా వీడియో అనేది కొంచెం లెంత్ అవుతుంది, తప్పకుండా మాత్రం మీరు అందరూ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. చూసింది కదా ఆ మట్టి అనేది ఈ విధంగా అయితే పెట్టడం జరుగుతుంది. ఇక చూడండి ఈ లైన్లో సేమ్ గణపతి పప్పలన్నీ ఇక చూసుకోవచ్చు. ఇక్కడ మీకు చాలా క్లియర్గా అనిపిస్తుంది, చూసింది కదా. ఐస్లలో కూడా చూడండి గ్లో అనేది మనకు ఐస్లలో
ఇంకా ఐ పెయింటింగ్ కాకముందుకే ఇంత మంచి గ్లో ఉందో. ప్రజెంట్గా ఏంటంటే ఇక్కడ మీకు మొత్తం గణపతి పప్పాలు అయితే మాత్రం చూపిస్తున్నా, చూసుకోవచ్చు. ఈ గణపతి పప్ప కూడా చాలా ఎక్సలెంట్. చూసింది కదా మీకు ఈ గణపతి పప్పను మంచి సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. ఈ గణపతి పప్ప ఇక్కడ చూసుకోవచ్చు. చూడండి మీకు ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ గణపతి పప్పలు అయితే ఉన్నాయి. అండ్ అలానే ఇంకా కొంచెం లోపలికి పోయి కూడా చూద్దాం. మనమైతే ఇక్కడ చూసినాం కదా, మనం బయట అయితే మాత్రం ఇలా చూపించిన కదా మీకు గణపతి పప్ప, ఈ సేమ్ గణపతి పప్ప అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఇక్కడ చూడండి. అండ్ అలానే ఇప్పుడు బడా గణపతి పప్ప దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు బడా గణపతి పప్ప మనకు 15 ఫీట్ల దాకా ఉంటుంది. చూడండి ఇంకా పంచ వర్క్ ఇట్లా ఇంకా ఏం కంప్లీట్ కాలేదు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇదివరకు మనం వచ్చినప్పుడు కొంచెం జాయింటింగ్ వర్క్స్ ఇట్లా అయినాయి. ఇప్పుడు ఏంటంటే కొంచెం పేపర్ కొట్టుడు ఇట్లా ఉంటుంది కదా ఫినిషింగ్ కోసం, అదైతే వర్క్ అనేది అవుతుంది. ఇక చూసుకున్నట్టయితే చూడండి, అప్పుడు మనం చూసినప్పుడు ఎంత ఇది ఉంటే గణపతి పప్ప, ఇప్పుడు ఎంత క్యూట్గా ఉందో చూడండి. మీకు ఆల్మోస్ట్ ఆల్ తెలుసు మన ఓంప్రకాష్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏంది కలరింగ్ అనేది చూసింది కదా. మీకు మనకు గణపతి పప్ప మాత్రం మొత్తం చూపించా. అండ్ అలానే మూసి కూడా కింద లడ్డు తింటాడు. మనము చూద్దాం. అయితే దీంట్లో స్పెషల్ ఏంటంటే మీకు ఒకవేళ యూనిక్ మోడల్స్ కావాలనుకుంటే ఈ గణపతి పప్పలో మీకు యూనిక్ మోడల్ కావాలనుకుంటే మాత్రం ఓంప్రకాష్ అని చెప్తే మీకు చేసిస్తాడు. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్గా యూనిక్ మోడల్ మనకు బ్యాక్గ్రౌండ్ అనేది ఈ విధంగా ఉండే, దానికి ఏంటంటే కొంతమంది యూనిక్ మోడల్స్ కావాలి మాకు అని చెప్పడం వల్ల దానికి బ్యాక్గ్రౌండ్స్ అనేది ఇంకా చిన్నవి చేసేసిండు. ఇంకా చూద్దాం ఇంకేమేమి మోడల్ గణపతి పప్పలు ఉన్నాయి ఏంటిదని మాత్రము ఈ వీడియోలో చూపిస్తాం మీకు. మొత్తము గణపతి పప్పలు మాత్రం ప్రజెంట్గా చూసుకోవచ్చు. మీరైతే జల్దీ ఫాస్ట్గా వచ్చి మాత్రం బుకింగ్ అయితే చేసేసుకోండి. ఎందుకంటే ఇక మీకు తెలుసు అన్న దగ్గర మాత్రం చాలా తక్కువ గణపతులు మాత్రము బుకింగ్ అనేది ఎంత ఫాస్ట్గా అవుతుందంటే అంత ఫాస్ట్గా అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ అన్నకు ఏంటంటే అన్న మంచి యూనిక్ మోడల్స్ చేస్తాడు కాబట్టి అన్న దగ్గర మళ్ళీ మన గణపతి పప్పలు దొరకవు అని మాత్రం ఫాస్ట్గా అయితే బుకింగ్ చేసుకోవడం జరుగుతుంది. మీకు కూడా మాత్రం చెప్తున్నా నేను, జల్దీ వచ్చేసి మా ఫటాఫటా అని మాత్రం బుకింగ్ చేసేసుకోండి. అండ్ అలానే మీరు ఏంటంటే అన్నకు నా యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పండి, ఇంకేమన్నా కొంచెం డిస్కౌంట్ అయితే నా సైడ్ నుంచి కూడా మీకు రానికైతే అవకాశం ఉంటుంది. చూస్తాను కదా మన మొత్తం బడా గణపతి పప్పలు మాత్రం చూడండి. ఈ గణపతి పప్ప సైడ్ నుంచి చూపిస్తా చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు మన హెయిర్ స్టైల్ కూడా చాలా బాగున్నది. ఐస్ దంతాలు ఇట్లా చాలా బాగున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో గణపతి పప్ప మాత్రం మనకు సింహాసనం పైన మహారాజా స్టైల్లో కూర్చోవడం జరిగింది. అండ్ అలానే ఈ గణపతి పప్పకు మనకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు నెమలి అయితే ఉండడం జరిగింది. చూడండి ఇది మొత్తం ఏంటంటే నెమలి మొత్తం బ్యాక్గ్రౌండ్ ఇది మీకు ఏంటంటే చూపిస్తున్నా చూడండి. మొత్తం నెమలి బ్యాక్గ్రౌండ్. అండ్ దాంట్లో వచ్చేసి మనకు రైట్ సైడ్న కృష్ణుడు రాధ అయితే మాత్రం ఉండడం జరిగింది. మనకు చూసింది కదా ఈ గణపతి పప్ప హైట్ ఇట్లా మొత్తం మీకు ప్రతి ఒక్క వీడియోలో అయితే నేను చెప్పాను. అండ్ అలానే ఇక మీకు ఏంటంటే కొంచెం నా వీడియో అనేది కొంచెం లెంతీ కాకుండా ఉండాలి అని మీకు చాలా స్పెషల్గా అన్న దగ్గర ఉన్న యూనిక్ మోడల్స్ కూడా నేను మీకు చూపిస్తా. తప్పకుండా మాత్రం ఆ వీడియో కోసం మాత్రం వేచి చూడండి. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికైతే మన ఎపిసోడ్ నెంబర్ 10లో మాత్రం మన ఓంప్రకాష్ అన్న గణపతి పప్పలు అయితే మాత్రం మొత్తం అప్డేట్ అయితే ఇచ్చాను. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే దీంట్లో యూనిక్ మోడల్స్ అని నేను ఇంకా వీడియో తీయలేదు. నేను కొంచెం ఏంటంటే ఎపిసోడ్ నెంబర్ 11లో మాత్రం, ఎందుకంటే నా వీడియో అనేది కొంచెం చాలా లెంతీ పెరిగిపోతుంది ప్రతి ఒక్క యూనిక్ మోడల్స్ చూపెట్టాలంటే, కాబట్టి మాత్రం నేను మీకు దీంట్లో యూనిక్ మోడల్స్ చూపెట్టలేదు. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో వచ్చేది మాత్రం యూనిక్ మోడల్స్ వీడియో సపరేట్గా పెట్టాను కాబట్టి మీరు తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి కలుస్తాం మరి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.